దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. తిరిగి మన పాపపు జీవితంలోకి పడుతున్నప్పటికీ ఆయన మనకి ఆ యొక్క భయాన్ని, ఆందోళన కలుగు చేసి తిరిగి మళ్ళీ మనల్ని నిలబెట్టేటువంటి దేవుడు మన దేవుడు. అందుకే ఒక్కసారి విశ్వాసంలోకి వచ్చాక నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఒక చక్కని పాట ఉంటుంది, మరి వెనుతిరుగను వెనుతిరుగను. ఇది I have decided to follow Jesus has touched. ఈ పాట రాసిన వ్యక్తి ఎవరంటే మిజోరాం, మణిపూర్, ఆ యొక్క మన దేశానికి 7 నక్షత్రాలు అంటారు, 7 రాష్ట్రాలని కూడా. ఆ ప్రాంతంలో అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీస్ ఆ ప్రాంతానికి వచ్చి సువార్త చాటడం మొదలుపెట్టారు. అందులో సైన్యంలో అత్యంత బలవంతుడిగా ఉన్నటువంటి ఒక నాయకుడు ఈ మిషనరీ బోధన విని నమ్మి ఈ మిషనరీకి మాటల ద్వారా యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ రాజు అతన్ని పిలిచి, ఈ మిషనరీలు తీసుకొచ్చిన దేవుడు మన దేవుడు కాదు, మన కొండ దేవతలుగా ఉండేటువంటి దేవతే మనందరికీ దేవత. నువ్వు యేసు ప్రభుని నువ్వు ఆరాధించుకో, నువ్వు యేసు ప్రభుని ఆరాధిస్తే నీకు 2 కొడుకుల్ని నేను చంపేస్తాను అంటాడు. అప్పుడు మోకాళ్ళుని అతనికి పాడుతున్న పాట ఏంటంటే, వెనుతిరుగను నేను వెనుతిరుగను, 2 కొడుకులను తీసి చంపేస్తానంటాడు. ఆ పాటని అతను రాసి పాడుతూ ఉంటుంటే బాణాలతో కొడుకులిద్దరిని చంపేస్తారు అతని కళ్ళ ముందే. అప్పుడు ఈ పాట ఆపకుండా తన రాసుకున్న పాటే తిరిగి తను పాడుతూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ ఆ రాజు పిలిచి, నీవు యేసుక్రీస్తు దేవుడు కాదు అనే నీ విశ్వాసాన్ని వదిలిపెట్టి ఈ కొండ దేవతే దేవత అని చెప్పి పాడు, పాడకపోతే నీ భార్యను చంపేస్తాను అని అంటారు. అప్పుడు ఇతను వెనుతిరుగను నేను వెనుతిరుగను అని పాట పాడతాడు. ఆ పాట పాడుతూ ఉంటుంటే నిజంగా రాజు కొంచెం కలత చెందుతాడు. కానీ రాజు కాబట్టి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకూడదు కాబట్టి భార్యను కూడా చంపేస్తారు. అప్పుడు కూడా ఇదే పాటని అతను పాడుతూ ఉంటాడు. అప్పుడు అతన్ని మళ్ళీ కూర్చోపెట్టి, ఈసారి నువ్వు యేసుక్రీస్తు నా దేవుడు కాదని ఒప్పుకుంటే నిన్ను బ్రతకనిస్తాను, లేకపోతే నిన్ను కూడా చంపేస్తామంటాను. అతడు చేతులు వెనక్కి పెట్టి నేను మోకాళ్ళ మీద లేచి వెనుతిరుగను నేను వెనుతిరుగను అని చెప్పి పాట పాడతాడు. అతన్ని కూడా చంపేస్తాడు. ఆ రాజు ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్ల, ఆ రాజుకి నిద్ర పట్ల. కొడుకులిద్దరిని చంపినా కూడా కృంగలేదు, భార్యను చంపినా కృంగలేదు, ఆఖరికి అతన్ని చంపేస్తానని బెదిరించిన అతను కృంగదీయబడలేదు. ఏంటి ఇతని విశ్వాసం అని చెప్తే, సుమారు 1 వారం రోజులు అతనికి కంటి మీద కునుకు లేదు. అప్పుడు ఆ గ్రంథాన్ని తీసి చదివి అతను కూడా వచ్చి పబ్లిక్గా అక్కడ నేను యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తున్నా అని చెప్పి బాప్తిసం తీసుకున్నాడు ఆ రాజు. అందుకే ఆ 7 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికి కూడా 90% మణిపూరు, మిజోరాము, అస్సాము, నాగాల్యాండ్ అన్ని ప్రాంతాల్లో 70% మించి క్రైస్తవం ఈ రోజు ఉందంటే అతడు వెనుతిరుగను నేను వెనుతిరుగను అనే పాట విశ్వాసం.